వీడు అసలు సిసలైన దొంగ. దొంగతనాలు చేయడం వృత్తి అయినా దొంగిలించిన డబ్బుతో తన దొంగ ప్రేమికురాల కోసం దొంగతనాల మీద దొంగతనాలు చేశాడు. రాణి కోసం ఓ విల్లా కొనాలనుకున్నాడు. అంతే, ఓ కాస్ట్లీ ఏరియాలో ఓ ఖరీదైన కొంపను గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంతకీ ఈ దొంగ లవర్ ఎవరో తెలుసా? ఆ ఏరియాలో ఓ టాప్ హీరోయిన్. అసలు ఆ దొంగకు హీరోయిన్కు ఎలా ఎలా లవ్ మొదలైంది? ప్రేమించిన ప్రియురాలి కోసం ఏకంగా ఓ దొంగ 3 కోట్లతో పెద్ద ఇల్లును కట్టించాడు. దోచుకున్న డబ్బుతో లవర్ కోసం ఇలా చేశాడు. నిందితుడు 37 ఏళ్ల పంచాక్షరి స్వామిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి ఓ ప్రముఖ సినీ నటితో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. నిందితుడు పంచాక్షర స్వామి మహారాష్ట్ర సోలాపూర్కి చెందిన వ్యక్తి. ఇతడికి అప్పటికే వివాహమై ఒక బిడ్డ కూడా ఉన్నాడు. స్వామి మైనర్గా ఉన్నప్పుడే 2003 నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించినట్లు విచారణలో తేలింది. 2009 నుంచి దొంగతనాలనే ఫుల్ టైం వృత్తిగా మార్చుకున్నాడు. తన నేరాల ద్వారా కోట్ల విలువైన సంపదను కూడబెట్టాడు. 2014-15లో ఒక ప్రముఖ నటితో పరిచయం ఏర్పరచుకుని ఆమెతో ప్రేమ సంబంధాన్ని పెంచుకున్నాడు. విచారణలో ఆ నటి కోసం కోట్లు ఖర్చు పెట్టినట్లు ఒప్పుకున్నాడు. కోల్కతాలో 3 కోట్ల విలువైన ఇల్లు నిర్మించి ఆమెకు 22 లక్షల విలువైన ఆక్వేరియంని గిఫ్ట్గా ఇచ్చాడు. 2016లో స్వామిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అహ్మదాబాద్లోని సబర్మతి సెంట్రల్ జైలు నుండి విడుదలైన తర్వాత అతను తిరిగి దొంగతనాలను మళ్లీ ప్రారంభించాడు. పలు నేరాల కింద మహారాష్ట్ర పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. 2024లో విడుదలైన తరువాత తన మకాంని బెంగళూరుకు మార్చాడు. అక్కడే ఇళ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. జనవరి 9న అతను బెంగళూరులోని మడివాలా ప్రాంతంలోని ఒక ఇంట్లో దొంగతనం చేశాడు. నిఘా సమాచారం సేకరించిన తరువాత పోలీసులు మడివాలా మార్కెట్ ప్రాంతం సమీపంలో అతన్ని అరెస్ట్ చేశారు. విచారణలో అతను తన సహచరుడితో కలిసి బెంగళూరులో నేరాలు చేసినట్లు అంగీకరించాడు. దొంగిలించిన బంగారాన్ని కరిగించి బంగారు బిస్కెట్లుగా మార్చడానికి ఉపయోగించే ఇనుప రాడ్, ఫైర్ గన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన ఆభరణాలను మహారాష్ట్ర సోలాపూర్లోని తన ఇంట్లో నిల్వ చేసినట్లు స్వామి పోలీసులకు వెల్లడించారు. అధికారులు 181 గ్రాముల బంగారు బిస్కెట్లను, 333 గ్రాముల వెండిని, ఇతర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నేరాలు చేసిన తర్వాత స్వామి అనుమానం రాకుండా రోడ్డుపైనే బట్టలు మార్చుకునేవాడని దర్యాప్తు అధికారులు చెప్పారు. ఇతడికి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది.